నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందిన తమకు పోడు భూములపై పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరేందుకు ప్రజా దర్బార్కి వచ్చిన వలస గిరిజనులతో మా ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ముందుగా ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రజా దర్బార్ నిర్వహించినటువంటి ప్రజాక్షేత్రంలోనే ప్రజా సమస్యలు ఖచ్చితంగా నెరవేరుస్తామనే ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారించండి, ఆ దృష్టి పెట్టి వారి సమస్యలను పరిష్కరించే దిశగా పయనించాలని చెప్పిన నేపథ్యం అయితే చెప్తా ఉన్నారు. సో మా గ్రామాల్లో పోడు భూమి పట్టాలు, ఆదివాసీ బాలల చదువుల కొరకు కుల ధృవీకరణ పత్రాలు, త్రాగునీరు, ప్రాథమిక పాఠశాల, రోడ్లు, అంగన్వాడీ కేంద్రం, ఉచిత విద్యుత్ ఇప్పించుట గురించి వలస ఆదివాసుల సమైక్య ఇక్కడికి దాదాపుగా సంవత్సరాల తరబడి ఇక్కడ నివసిస్తున్నాం. మేము మా గ్రామాలకు ఎటువంటి ఉపాధి కానీ, ఉచిత బళ్ళు కానీ సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలో మా సమస్యలు పరిష్కరించాలని ఆదివాసులు మనతో పాటే ఉన్నారు. వారి సమస్యలు ఏంటో అలిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ప్రధానంగా సమస్యలు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చారు? ఆ సమస్యలు ఏంటి మరి? సార్, మాది ములుగు జిల్లా. ములుగు జిల్లా నుంచి చూస్తే మా ఆశ మీడియా వాళ్ళు అడుగుతారు, మీ ఆశ, మీ కోరిక, మీరు ఎందుకు ఇక్కడ వచ్చారు, హైదరాబాద్ వరకు మీరు ఎట్లా వచ్చారు, దేని మీద వచ్చారని అడుగుతారు. మాకు అడిగితే మేము చెప్పే సమాధానం ఏంటంటే మా నిధులు మాకు రావట్లేవు అని మేము అంటాం. మళ్ళా ఏదైనా జబ్బు వస్తే మనం ఎవరికైనా ఫోన్ చేస్తే ఎవరు రాని పరిస్థితి. అసలు ఎందుకు రారు అని చూస్తే అక్కడ రోడ్డు సరిగా లేదు. ఇట్లాంటి సమస్యలు మా ఊర్లలో ఉన్నాయి. అంటే ఒక పార్టీగానే చెప్తలేదు. ప్రధానంగా సీఎం కేసీఆర్ అయిన నేపథ్యంలో అందరికీ అన్ని సౌకర్యాలు చేపడతామని చెప్పారు. మీ గ్రామానికి ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి, రోడ్లు కూడా వేయని పరిస్థితి కనిపిస్తుందా? అవునండి, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో మాకు చేయలేదు. ఈ ప్రభుత్వంలో పక్క మాకు రోడ్లు కానీ, కరెంటు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, పోడు భూముల పట్టాలు కానీ, మాలాంటి వలస ఆదివాసులకు కూడా ఉద్యోగాలు కానీ అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము కాంగ్రెస్ పార్టీకి నమ్మినాం. మరి అలాంటప్పుడు మాకు కూడా ఈ సదుపాయాలు అనేటివి, ఈ పథకాలు అనేటివి, ఈ నిధులు అనేటివి, నిధులు అనేటివి మాకు అందరికీ కల్పించాలి కదా. మాకు ఎప్పటి కూడా ఈ ప్రభుత్వం సాయం చేస్తుందని మేము అనుకుంటాను. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం అవతరణలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకాలలో భాగంగా మా గ్రామాలకు ఎటువంటి సౌకర్యం లేదు, కనీసం రోడ్డు వసతి కల్పించని వైనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసాం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ హయాంలో మాకు రోడ్లు ఇవ్వాలని ఎక్కడి నుంచి దాదాపు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల నుంచి వలస వచ్చి బతుకుతున్న నేపథ్యంలో వీళ్ళని స్పష్టంగా చూస్తున్నాం. మిగతా వారు ఉన్నారు, వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ మేము ఒక దరఖాస్తు ఇద్దామని, ఏం దరఖాస్తు ఇద్దామని అది కూడా మేము ఇంతకుముందు మేము కేస్ట్ అనే దరఖాస్తులు పెట్టినాం. కలెక్టర్ దగ్గర పోయినాం, కలెక్టర్ మండల ఆఫీస్ దగ్గర కూడా పోయినాం, అది కూడా ఇవ్వట్లేదు. తర్వాత పోడు భూములు పట్టాలు ఇవ్వాలనే కలెక్టర్ దగ్గర పోయినాం, మండల ఆఫీస్ తహసీల్దార్ దగ్గర పోయినాం, ఎంఆర్ఓ దగ్గర పోయినాం, అక్కడ కూడా ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మాకు గతంలో ఉన్న గవర్నమెంట్ పట్టాలు ఇస్తామని భూమి సర్వే చేశారు. ఆ భూమి సర్వే చేసిన తర్వాత రిసిప్ట్లు ఇచ్చారు మాకు. ఆ రిసిప్ట్లు ఇచ్చిన తర్వాత కూడా లాస్ట్ ఇంకా ఆన్లైన్ అయినాయి, మొత్తం అయినాయని చెప్పి లాస్ట్లో మొత్తం వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు అని చెప్పి వీళ్ళు మొత్తం పట్టాలు ఇవ్వకుండా ఆపాలని చెప్పి ఉన్న గవర్నమెంట్ తీసేసిన సర్వే చేసిన భూములు కూడా పట్టాలు ఇవ్వకుండా ఆపేసింది. మరిన్ని సమస్యలు ఏమున్నాయి వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం ఏంది? ప్రధానంగా వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు చేపట్టబోతుంది? నా పేరు దాచేపల్లి దేవేందర్ గుప్తా. తెలంగాణ ప్రజాకవిగా ఈ పోడు భూముల చట్టం ఇదేతుందో సమస్యను 100 రోజులలో మీరు పరిష్కరించినట్లయితే, ఎందుకంటే కొత్త గవర్నమెంటు ఒక నెల రోజులు అది ఉంటుంది, 50 రోజులు ఇది ఉంటుంది, కాబట్టి 100 రోజుల ప్రకటించినట్టయితే తెలంగాణ ప్రజాకవిగా నేను ఈ పోడు భూముల అందరి తరపున కూడా మేము ప్రత్యక్ష కార్యాచరణ సందర్భంగా మేము కూడా రోడ్లపైకి వస్తాము, మహాధరణ చేస్తాము, చలో ప్రజా దర్బారు కూడా పిలిపిస్తామని ఈ సందర్భంగా గవర్నమెంట్కు మేము హెచ్చరిక చేస్తలేము, మా డిమాండ్ చేస్తున్నాము, మా విన్నపం కూడా చేస్తున్నాము. ప్రత్యేకంగా మా గ్రామాల్లో పోడు భూములకు పరిష్కరించాలంటూ అక్కడ వచ్చినటువంటి చాలా సుదీర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులు మాకు పట్టాలు లేవు, ఇప్పటి వరకు పట్టా అందని నేపథ్యం, కనీసం రైతు బంధు ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని మేము ఓడగొట్టాం, సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము, ఖచ్చితంగా మేము రోడ్లు వేయించుకుంటాము, అధికారులతో కొట్లాడి. రైతు కూడా మనతో పాటే ఉన్నారు. ఏంటి ప్రధానంగా మీ సమస్య? ఇప్పటి వరకు రోడ్లు ఇచ్చిన వైనం కూడా లేని పరిస్థితి అని చెప్తా ఉన్నారు కదా,
మీ ప్రధానంగా మీ ఊరికి ఏ సమస్యలు ఎవరు వచ్చి పట్టించుకున్న నాలుడే కరువైపోయారా? మా సమస్య ముఖ్యంగా మాకు కుల దుర్విన పత్రిక ఇచ్చి మా పోడు భూమి పట్టాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే 30-40 సంవత్సరాల నుంచి సాగు చేసి కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసి ఆ పట్టాలు ఆపు చేసింది కాబట్టి అవి ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పట్టించుకుంటుందేమో అని ఎంతో ఆశతో అంత దూరం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం నుంచి మేము ఎదురు చూసి ఎంతో తిప్పలు పడి నైట్ పగలనక బస్సు రేలుతూ ఇట్లా వచ్చినాం సార్. మా పరిష్కారం కుల సర్టిఫికేట్ ఇచ్చి మా పోడు భూమి పట్టాలు ఇవ్వాలని, మిగతా సమస్యలు ఉంటే రోడ్డు కానీ కరెంటు కానీ మాకు ముఖ్యంగా పోడు భూమి పట్టాలు ఇవ్వాలా సార్. ఏంటి మరి ప్రధానంగా పోడు పట్టాలపైన భూములపైన సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ఉమ్మడి మధ్యప్రదేశ్ నుంచి మన ఆంధ్ర ప్రాంతానికి అంటే తెలుగు ప్రాంతానికి ఛత్తీస్గఢ్ ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు అందరూ ఒకటే. అంటే ఇక్కడ మనకి రాష్ట్రాలు వేరైనా లేకపోతే జిల్లాలు వేరైనా సరే ఈ మధ్యప్రదేశ్ అదేవిధంగా ఈ ఆంధ్ర తెలుగు ప్రాంతాలు మొత్తం కూడా ఒక 5th షెడ్యూల్ ఏరియా. ఈ ఏరియాలో మొత్తం ఇక్కడున్న పిల్లల్ని అక్కడ ఇస్తారు, అక్కడున్న పిల్లల్ని ఇక్కడ చేసుకుంటారు. కానీ వాస్తవంగా అయితే ఏంటంటే మనము వేరు చేసాము. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్, ఇది తెలంగాణ, ఇది ఒరిస్సాని. కానీ ఈ 4 రాష్ట్రాల బోర్డర్లో ఉన్నటువంటి ఈ ఆదివాసులు ఎవరైతే అబూజ్మడ్లో పుట్టినటువంటి కోయ ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే మన స్వతంత్రానికి ముందు అంటే మనకి జగదల్పూర్ రాజు కంటే ముందు మాత్రమే జగదల్పూర్ రాజా టైంలోనే వరంగల్ రాజు జగదల్పూర్లో రాజుగా పనిచేశారు. ఆ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా అటు ఛత్తీస్గఢ్ అంటే ఇప్పుడు అప్పట్లో ఉన్న మధ్యప్రదేశ్ ప్రాంతంలోని ఆ ప్రాంతాలకు విస్తరించేసి ఒక భాష అనేది ఒక డెవలప్ అయింది. అంటే తెలుగు ఉన్న ప్రాంతంలో తెలుగు కోయ, హిందీ ఉన్న ప్రాంతంలో హిందీ కోయ, ఒడియా మాట్లాడుతున్న ప్రాంతంలో ఒడియా కోయ, మరి అదేవిధంగా మరి హల్బీ లాంగ్వేజ్ మాట్లాడుతున్న ప్రాంతంలో హల్బీ కోయ. కాకపోతే వీళ్ళందరి ఇంటి పేర్లు కానీ వాళ్ళ గోత్రాలు మొత్తం కూడా అదేవిధంగా వనదేవతలు. ఉదాహరణకి మనం సమ్మక్క సారక్క జాతర చేస్తున్నాం. సమ్మక్క సారక్క జాతరకి ఎక్కువగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఆదివాసులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో హాజరవుతారు. అది ఏంటంటే వాళ్ళ యొక్క దేవతలు, వాళ్ళ యొక్క పుట్టిల్లుగా ఈ ప్రాంతాన్ని భావిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి ఖచ్చితంగా సాయం చేస్తారని చెప్పేసి ఆశతోటి దాదాపుగా 400 గ్రామాల నుంచి 800 మంది వచ్చేసి ఈరోజు ప్రజా దర్బార్లో వాళ్ళు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. సో మా గ్రామాలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, ఉచిత విద్యుత్ అందించాలి, రోడ్లు వేయాలి, ఉచితంగా అన్నీ ప్రొవైడ్ చేయాలని ఆదివాసులు అక్కడ భద్రాచలం, వరంగల్, ఉమ్మడి ఖమ్మం నుంచి వచ్చినటువంటి పయనమైతే చూస్తున్నాం. సో వారి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజాభవన్లో చేపట్టినటువంటి ప్రజా దర్బార్లో వారి సమస్యలపైన మేము అర్జీలు పెట్టుకున్నాము. ఆ అర్జీలను వెంటనే పరిష్కరించాలని పయనించే దిశగా పూనుకుంటారని అధికారులకు వినియోగించిన నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామెన్ సాయితో శ్రీకాంత్, 4 Sides TV, హైదరాబాద్.